హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? ముందు వీడియో చూసేటోళ్ళందరికీ నమస్తే. ఏంది వాయిస్ లో ఊపుంది అనుకుంటుర్రా? ఈ వీడియో వచ్చేసి నేను April 26th నైట్ 8 o'clock కి రికార్డ్ చేస్తున్నా. ఈ టైం కి మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ అయినారనమాట. ఏందాక నువ్వు మరి కామెడీ చేస్తావు, ఏదో 100K అయినట్టు ఫీల్ అయిపోతున్నావు అని అనుకుంటురు కదా. నా వరకు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అంటేనే నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీడియోస్ స్క్రిప్ట్ రాసి రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి హెల్ప్ చేయడానికి నాకు ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నే ఈ వీడియోస్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటా. సో నాకు అందుకే ఒక్క సబ్స్క్రైబర్ కూడా వాల్యుబులే. సో ఈ ఛానల్ గురించి నేను ఎవరితో షేర్ చేసుకోకుండా నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిరంటే ఆబ్వియస్లీ ఇది నాకు చాలా స్పెషల్. అట్లనే మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియో చూసి ఎంకరేజ్ చేసేటోళ్ళు మీకు అయితే చాలా థ్యాంక్స్. సో ఇట్లనే మన యూట్యూబ్ ఛానల్ ని ఎంకరేజ్ చేసి యూట్యూబ్ జర్నీలో నన్ను సక్సెస్ చేస్తారని అనుకుంటున్నా. ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్ననే మన కల్కి నుంచి అశ్వత్థామ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియో చూసినప్పుడు నాకైతే ఒకటే అనిపించింది, అశ్వత్థామ క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ గారిని ఎందుకు తీసుకున్నారు అని. బట్ ఈ గ్లిమ్స్ చూసినాకనైతే ఈయన తప్ప ఈ క్యారెక్టర్ కి ఎవ్వరు సెట్ గారేమో అన్నట్టే అనిపించింది నాకైతే. అండ్ ఈ అశ్వత్థామ అనేటైనకి సావు ఎందుకు లేదు, ఇంకా ఎందుకు బతికే ఉన్నాడనే స్టోరీ అందరికీ తెలిసిందే. సో అందుకే మనం కంప్లీట్లీ మూవీ గురించే మాట్లాడుకుందాం. ఈ గ్లిమ్స్ స్టార్టింగ్ లోనే ఈ పోరంతోని స్టార్ట్ చేసేసిర్రు. ఎగ్జాక్ట్లీ మన కల్కి మూవీ స్టోరీని బట్టి మన జనరేషన్ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఈ పోరంతోనే స్టార్ట్ చేపించారేమో అనిపిస్తుంది. అండ్ ఈ అశ్వత్థామ అనేటైనా ఏ జనరేషన్ ఓడో తెలియదు కాబట్టి ఈ పోరోడు అన్ని లాంగ్వేజెస్ లో అడుగుతున్నాడు ఆయన క్వశ్చన్లు. యాక్చువల్లీ గ్లిమ్స్ లో ఈ పోరాడు అడిగిన ఒక క్వశ్చన్ కల్కి మూవీ గురించి ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఈ పోరాడు ఎప్పుడైతే అశ్వత్థామని క్వశ్చన్లు అడుగుతాడో అందులో ఒకటి ఇదేమైనా టెంపుల్ అని అడుగుతాడు. ఈ మధ్య కాలంలో కల్కి మూవీ గురించి వచ్చిన హాట్ టాపిక్స్ లా పద్మనాభ స్వామి గుడి ఉంది కాబట్టి ఈ పిల్లగాడు అడిగిన క్వశ్చన్లనే దీనికి ఆన్సర్ ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది అందరికి. అంటే నిజంగానే గ్లిమ్స్ అంతా అనంత పద్మనాభ స్వామి గుడిలో ఉండే 6th రూమ్ లో జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఎప్పుడైతే గ్లిమ్స్ అనేది రిలీజ్ అయిందో దీని నుంచి వచ్చిన క్లారిటీ కంటే దీని వల్ల వచ్చిన క్వశ్చన్లే ఎక్కువైపోయినాయి బయట. ఈ సీన్ మొత్తంలో కూడా అశ్వత్థామకి నుదిటి పైన రుధిరమణి అయితే లేదు, కానీ క్లైమాక్స్ లా ఆ రుధిరమణి ఏడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికి. ఇప్పటిదాకా కల్కి గురించి మనకైతే మస్తు స్టోరీలు వినబడుతుంటాయి. ఎప్పుడైతే కలియుగం ని జనాలందరూ కలిసి నాశనం చేసి ఇంకా అందరం కట్టకట్టుకొని చావడం తప్ప ఇంకో దారి లేదు అనుకునేటప్పుడు కల్కి వచ్చి కాపాడతాడు అని అంటారు. అసలు ఇంకొక కామెడీ సీన్ ఏంటంటే కల్కి ఏడ ఉడతాడు ఏందనేది కూడా చెప్పేస్తున్నారు జనాలు ప్రిడిక్షన్లు పెట్టి. మన కల్కి వచ్చేసి గుజరాత్ లో ఉడతాడంట. ఇక మన వాళ్ళని వదిలేస్తే ఆ కల్కి ఫోటో ఏందో కూడా మనకి గీసి మరీ చూపించేటట్టు ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే అశ్వత్థామ క్యారెక్టర్ గురించి స్పెషల్ గ్లిమ్స్ వచ్చినట్టు మన విలన్ అయిన కమల్ హాసన్ గారి మీద కూడా ఏదైనా స్పెషల్ గ్లిమ్స్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఇట్లనే ఒక్కొక్క క్యారెక్టర్ ని గ్లిమ్స్ లలో రిలీజ్ చేసుకుంటా పోతే సినిమా ఎప్పటికీ రిలీజ్ కావాలి. అయినా ఈడున్న ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఎప్పుడైతే శివలింగం మీద వాటర్ వాడుడు ఆగిపోతాయో ఇప్పుడే ఒక పెద్ద యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అని అంటాడు మన అశ్వత్థామ. అసలు వాటర్ ఆగిపోనీకి అదేదో పెద్ద యుద్ధం గానికి అసలు సంబంధం ఏంటి? ఒకవేళ నిజంగానే ఈ సీన్ అంతా అనంత పద్మనాభ స్వామి 6th డోర్ లో జరిగితే ఈ పిల్లగాడు ఒక్కడే లోపలికి ఎట్లా పోయినాడు? యుద్ధం స్టార్ట్ అవుతుంది అనగానే హడావిడిగా మన అశ్వత్థామ బయలుదేరి బయటికి పోతాడు. కానీ ఎవరి దగ్గరికి వెళ్తాడు? నీళ్లు లేకపోతే మనుషులందరూ సస్తారు కాబట్టి ఇంకా దేనికోసం యుద్ధం అవుతుంది? వాయమ్మో గీ అన్ని చూసుకుంటా కూర్చుంటే పిచ్చెక్కేటట్టే ఉంది. కానీ ఒక్కటైతే క్లారిటీ ఉంది, మన నాగశ్విన్ అయితే ర్యాంప్ ఇచ్చేటట్టున్నాడు ఈసారి. అసలు ఈ సినిమా రిలీజ్ కావాలి, బయట హవాస్ చూడాలి, సినిమా చూసి ఫ్యాన్స్ పబ్లిక్ టాక్ వినాలి. ఓకే మనమైతే ఇప్పుడు ఎక్కువ ఎగ్జైట్ అవ్వద్దు, ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టినాక మనం చేసే ర్యాంప్ హడావిడికి ఎగ్జైట్మెంట్ సేవ్ చేసుకుందాం. ఇక మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని జరంతా సపోర్ట్ ఇచ్చేసేయరబ్బా.